పార్వతీపురం నియోజకవర్గం నర్సీపురం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి పార్కుకు ఘనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ఈ క్రమంలోనే సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీని ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా సొంతంగా పరిశ్రమలు స్థాపించేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఇక్కడ కూడా పార్కు రావడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎన్నో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటై వేలాది మంది యువతీ యువకుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మన ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వడం ఆ ఆచరణలో భాగంగానే ప్రభుత్వం, మీ అందరికీ తెలిసిందే, ఒక ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలని. ఇంతకుముందు ప్రభుత్వంలో ఇంట్లో ఒకరు ఉద్యోగం చేస్తే చాలన్నారు. కానీ అదే గౌరవ ముఖ్యమంత్రి ఇంట్లో ప్రతి ఒక్కరు ఉద్యోగం చేయాలన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తే సరిపోదు, వ్యాపారాలు కూడా చేయాలని చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అందులో భాగంగానే మన నియోజకవర్గాన్ని మొత్తానికి మన నర్సీపురంలో 5 ఎకరాల్లో ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క పార్క్లో దాదాపుగా ఒక స్లాట్ అంటే ఒక ప్లాట్ 900 గజాలతో రెడీగా కట్టి మీరు బిజినెస్ చేస్తానంటే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం ఇస్తారు. ప్రభుత్వమే మీకు కల్పిస్తుంది, నువ్వు కట్టే పని లేదు. ప్రభుత్వం ఇక్కడ కట్టేసి ఈ ప్లాట్ను మీకు అందించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. మన ఊర్లో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు చూసాం చాలామందిని. అలాగే ఈ ఊర్లో చాలామంది ఉద్యోగస్తులు చూసాం. ఇప్పుడు మన ఊర్లో నుంచి బిజినెస్ మ్యాన్ రావాలి. ఇది ఒక మంచి అవకాశం. మన ఊరు ఒక్కడికే కాదు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇటుపక్క ఉన్న మున్సిపాలిటీ నుంచి కానీ మిగతా మండలాల్లో వాళ్ళకి కానీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మళ్ళీ మేడ్ ఇన్ ఇండియా అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని బిజినెస్లోకి రావాల్సిందే. పార్వతీపురం జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి అతి పెద్ద అడుగు పడింది. ఇప్పటి వరకు కేవలం ఒక వ్యవసాయ ఆధారిత జిల్లాగా వ్యవసాయం మాత్రమే ఆదాయంగా ఉన్నటువంటి మన జిల్లాలో ఈరోజు పారిశ్రామికంగా ఇండస్ట్రీస్ రావడానికి వీలుగా ఈరోజు ఈ అడుగుపడ్డం, గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఇవి శంకుస్థాపనకు నోచుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. జిల్లా అభివృద్ధి ఇక్కడి నుంచి పరుగులు తీయడానికి అడుగుపడింది. ఇక్కడ డెవలప్మెంట్ వస్తే మనకు నర్సీపురానికి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, పార్వతీపురం పట్టణానికి కూడా చాలా లబ్ధి చేకూరుతుంది. ఎంతసేపు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం అనేది పాతకాలపు ఆలోచన. మనమే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఎదగడం అనేటువంటిది ఈ కాలపు ఆలోచన. మరి గవర్నమెంట్ అన్నీ రెడీమేడ్గా తయారు చేసి సైటు సబ్సిడీ మీద ప్లగ్ అండ్ ప్లే, అంటే మీరు రెడీగా వచ్చి వాడుకోవడమే, మీరు సొంతంగా కష్టపడి చేయాల్సిన అవసరం లేకుండా అన్నీ రెడీ చేసి పెట్టి మనకి ఇచ్చేటువంటి అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. డైరెక్షన్ ఖచ్చితంగా చేసి తీరాలి, మార్చి తీరాలి అనేటువంటిది మనకు ఇచ్చినటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి సూచన. మనలాంటి పార్వతీపురం జిల్లా కూడా ఈరోజు తొలి అడుగు వేయగలిగిందంటే ఆయన యొక్క స్ఫూర్తి వల్లనే మనం చేయగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా అభివృద్ధి ఇక్కడి నుంచి మరొక దిశను తీసుకుంటుందని చెప్పి నమ్ముతూ